రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కోటాలు ప్రత్యేకంగా కాపులకు 5% కేటాయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. ఈ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలిపారు. శనివారం తెలుగు యువత ఆధ్వర్యంలో థాంక్యూ సీఎం సార్ పేరుతో చేపట్టిన కృతజ్ఞత ర్యాలీలో భాగంగా గాది వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాపులు ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేశారని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీని ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి గుర్తు చేస్తున్నామని తెలిపారు. ఇస్తానికని చెప్పేసి ఒక బిల్లు కూడా పాస్ చేశారు అసెంబ్లీలో. కానీ దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఏదైతే డిఎస్సి రిలీజ్ చేశారో మీరు, ఈ డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చే ముందే మళ్ళా ఒకసారి పునఃపరిశీలన చేసి ఈ కాపులకి ఈడబ్ల్యూఎస్లు ఇస్తానన్నటువంటి 5% ఇచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తే, ఎందుకంటే మన కూటమికి పెద్ద ఎత్తున అండగా ఉన్నటువంటి సామాజిక వర్గం అది, ఆ సామాజిక వర్గానికి మేలు చేసిన వాళ్ళు అవుతాము, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు అవుతామని చెప్పేసి ప్రభుత్వంలోని పెద్దలు, అంటే ప్రభుత్వం అంటే ఇంక్లూడింగ్ మా పార్టీ, మా జనసేన పార్టీ నాయకుడు కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ఈ యొక్క విన్నపాన్ని మీరు పరిశీలన చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా కూటమి అభ్యర్థులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కూటమిలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ రానున్నటువంటి రోజుల్లో ఇదే స్ఫూర్తితో ప్రజా రంజక పరిపాలన చేద్దామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్.